నా కోసం ప్రార్థన చేసేమన్నా చెప్పండి అని కొంతమంది దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే కొంతమంది ఇలా చెప్పటానికే క్రైస్తవ సంఘాలలో ప్రత్యేకింపబడ్డారనమాట. ఒకవేళ దేవుడు వాళ్ళకు ప్రత్యేకమైన కృపనిచ్చాడు అనుకోండి, దాని గురించి నేనేమి మాట్లాడటం లేదు. దేవుడు వారిని ఆ విధంగా వాడుకుంటున్నాడని నేను గౌరవిస్తున్నాను. వాళ్ళ పక్కనే నకిలీలు ఉన్నారు కొంతమంది. వాళ్ళ దగ్గరకు వెళ్ళి దేవుడేమన్నా నా విషయంలో మీకు తెలియజేస్తున్నాడా అంటారు. అడగటం తప్పని కూడా నేను అనట్లేదు. అడిగే ముందు అసలు మన గురించి మనం ఆలోచించుకున్నామా? మన ప్రార్థన ఏమిటి, మన భక్తి ఏమిటి, మన క్రమశిక్షణ ఏమిటి, మన కుటుంబ నేపథ్యం ఏమిటి, మనం ఏ విధంగా బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నామో, ఎలాంటి అనుకూలమైన ఆలోచనలతో బ్రతుకుతున్నామో అని మనలను మనం పరిశీలించుకున్నాం అనుకోండి, ఒక అరగంట సేపు దేవుని చిత్తం ఏమిటో మనకే కొంత అర్థం అవుతుంది. ప్రభు చిత్తం ఏమిటో తెలుస్తుంది. నువ్వు ఉద్యోగం చేయవయా, నువ్వు వ్యాపారం చెయ్యి, దేవుని సేవ చెయ్యి అని దేవుడు తన చిత్తములో నుంచి కొన్ని సంగతులు చెబుతాడు.